రెండు ఈక్వలే. చెప్పాలంటే ట్రాన్స్‌జెండర్ అనే కేటగిరీలో 2 సబ్ డివిజన్స్ లాగా. ఒకటేమో ట్రాన్స్ ఉమెన్, రెండోది ట్రాన్స్ మెన్. సో వాళ్ళేంటంటే అబ్బాయిలాగా పుట్టి అమ్మాయి ఫీలింగ్స్ తోటి చాలా సఫర్ అయ్యి అన్నీ ఫేస్ చేసి ఒక అమ్మాయిగా మారుతారు. ఇప్పుడు మేము అంతే, అమ్మాయిగా పుట్టి మేము కూడా చాలా చాలా అంటే చాలా ఫేస్ చేస్తాం. ఫేస్ చేసి లాస్ట్‌కి సర్జరీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ ఉమెన్‌గా, మేము ట్రాన్స్ మెన్‌గా ఫీల్ అయ్యే విధానంలో డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ కేటగిరీ అయితే ఒకటే, ఈక్వల్ అని చెప్పొచ్చు. సేమ్. బట్ కానీ వాళ్ళున్నంత ఎక్కువ మోటోలో ట్రాన్స్ మెన్ అనే వాళ్ళు ఉండరు. ఎందుకని అంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో మోతాదులో కనిపిస్తుంటారు, వాళ్ళ వాక్చాతుర్యం బయట పెడుతుంటారు. బట్ ట్రాన్స్ మెన్ అలా కాదు. ఎందుకని? బేసికలీ చెప్పాలంటే వాళ్ళు బయటికి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అమ్మాయిలాగా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది ఆలోచిస్తారు. ఎట్లా అంటారే, వీని వల్ల ఫ్యామిలీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనేసి బాగా డిస్క్రిమినేట్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. మాది ఎట్లుంటుందంటే జనరల్గా కామన్ అయిపోయింది, అంటే అమ్మాయిలు కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం కామన్ అయిపోయింది. కాకపోతే బిహేవియర్లో తేడా ఉంటుంది కదా, అది ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో, అరే ఇక నన్ను మా ఇంట్లో ఐడెంటిఫై చేశారు, ఇంకా నా వల్ల అవ్వదు, నేను వెళ్ళిపోవాలి, అరే పెళ్ళి అంటున్నారు, అది ఇది అని చెప్పేసి బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్పాలంటే, నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత చాలా సఫర్ అయ్యా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళు నన్ను జెండర్ వైజ్ నేను చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. నాకు 2 అన్నయ్యలు ఆల్రెడీ ఉన్నారు. సో వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే, ఇంకా ఏజ్ వచ్చేసింది కదా, పెళ్ళి చేసేయాలి అలా ఇలా అని వాళ్ళు థింక్ చేశారు. నాకు నా ఇన్సైడ్ ఏంటి, అరే నేను అట్లా కాదు, నేను పెళ్లి చేసుకొని భర్త పిల్లలు ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఒక అబ్బాయి లాగా ఉండాలి, సర్జరీస్ కంప్లీట్గా అయిపోవాలి, కంప్లీట్గా మెన్ లాగా ఉండాలి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్. నా మెంటాలిటీ అలా. వాళ్ళు చెప్పేదానికి, ఫ్యామిలీ చెప్పేదానికి నాలో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఎలా చెప్పాలి, ఇది చెప్పేదా కాదా, నాకు బయట కమ్యూనిటీ ఎవరు తెలియదు. సో నేను ఏమనుకుంటాను, అరే నాకు మాత్రమే ఇలా ఉంది,